ఇడుపు కాగితం టైటిల్ చేయంగా ఇంత ఇంత పెద్దగా అవుతున్న పంచాయతీలా ఇగురం తప్పి మాట్లాడే కొందరు కొత్తగా చేరుతురు కూడా. మీ తెలంగాణకు అంత దమ్ముందా? మీ తానాన్ని పైసలు ఉన్నాయా అనుకుంటా సోయిలేని మాటలు మాట్లాడి సొట్లు పెట్టించుకుంటారు కూడా. ఇట్లా చూసి మీరు కూడా ఎట్లా అరుచుకుంటారో అరుచుకోరు మళ్ళా. సోది లేకుండా ఒక్క ముక్కలో అని 10-12 నిమిషాలు ఏం చెప్పం ముచ్చట. ముద్దుగా 3 నిమిషాల లోపట్నే సోయిలేని కామెంట్ చేసేటోళ్లకు సొట్లు పెడతాం గట్టిగా. ముందుగా ఈ మోతవరి మొగాయన ఏమంటున్నాడో ఇనుర్రి. తెలంగాణలో పోనీ తెలంగాణ మొత్తం కాదు, పోనీ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? పోనీ సిద్ధంగా ఉన్నారా? పోనీ ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. ఆంధ్రలో హైదరాబాద్ ఆస్తులు అమ్మితే తెలంగాణలో కొనే దమ్ముందా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ముందుగాలో క్లారిటీ ఏంటంటే అమ్ముతా అని వాళ్ళు ఎవరు అనలేదు, కొంటాము దాందేమున్నది అని ఈడెవలు అనలేదు. నడిమిట్లా నీ అసొంటలు చేయంగానే ఏపీ జనాలకి ఎక్కలేని బదనాం మోపవుతున్నది. అయినా స్కానర్ పెట్టి 5-10 మీకు తోచినంత తీరు ఫ్రెండ్స్ అని పబ్లిక్ తానికెళ్ళి పైసలు తీసుకునే నువ్వు ఇవాళ తెలంగాణలో తాను అంత డబ్బుందా అని మాట్లాడుతున్నావా అని అనుకుంటా ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఇయ్యర మైర ఇచ్చి పడేస్తారు ఇంటర్నెట్ లా. తెలంగాణలోకి అంత దమ్మే లేదని మాట్లాడిన మొగాయనవు మరి ఇంత రోజంతో మాట్లాడిన తుర్రం కానివి ఎందుకు ఈ వీడియో వెనక డిలీట్ చేసినావు? 4 కామెంట్లు పెట్టి 5-6 కూడా అచ్చింతలేస్తేనే తీసుకోలేనాయనవు. నువ్వు తెలంగాణలో కొనే దమ్ముందా అన్నట్టు మాట్లాడతావులే అని అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు సోషల్ మీడియాలో. పోనీ ఈడితోనే ఆగిండా అంటే అది లేదు, మళ్ళా కవర్ డ్రైవ్ చేద్దామని ఇన్స్టాల్ ఇంకో వీడియో మోపి చేసిండు అని లేమంటాడు. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి చిన్న చిన్న ముక్కలు మాత్రమే, అంటే వాళ్ళకి కావాల్సిన వాటిని మాత్రమే కట్ చేసుకొని బయట పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది. అది మరి ఏ రాష్ట్ర సాంప్రదాయం మనకు తెలియదు కానీ సాంప్రదాయం అయిపోయింది. సో అందుకని నేను బేసిక్ ఒక 3 నిమిషాలే మాట్లాడాలనుకుంటున్నాను. అదట మాట్లాడిన దాంట్లో వాళ్ళకి నచ్చిన చిన్న చిన్న మాటలు కట్ చేసి పెట్టడం ఓ రాష్ట్రం వాళ్ళకి అలవాటట. ఏ రాష్ట్రం వాళ్ళకు? నువ్వు సినిమా రివ్యూలు చెప్తానికి వచ్చే ప్రసాద్ ఎంఎక్స్ చూసినావు ఆ రాష్ట్రం వాళ్ళక? బ్యాగులు చదువుకొని పక్క రాష్ట్రంకి వస్తే బతుకు తెరు చూపించి అలా నువ్వు ఉంటున్న రాష్ట్రం వల్ల, లేకుంటే నువ్వు స్కానర్ పెట్టి అడుక్కుంటే ఏపీ పబ్లిక్ తో పాటుగా 5, 10, 20 ఇచ్చి నీకు మంచి మనసుతో సాయం చేసిన రాష్ట్రం వల్ల? ఏ రాష్ట్రం వాళ్ళు పోయి ఊకుంటున్నాం కదా అని ఉద్ర మాటలు మాట్లాడితే కూడా లైట్ తీసుకుంటారో అనుకుంటున్నావేమో. మా తాకత్ గురించి మాట్లాడే అక్కడ నీకేమున్నది? అయినా ఇలా ఆంధ్రోల ఆస్తులు అమ్మితే కొంటరా అని పొడుగు మాటలు మాట్లాడుతున్నావు కదా. మరి మద్రాసుకి వెళ్ళిపోయినాడు మీ ఆంధ్రోల తానే ఎన్నున్నాయి పైసలు, ఎంతునే ఆస్తులేయాలా? లెక్క తీస్తే పక్కా మేము కూడా ఒక్క తీరు అరుచుకుంటాం అలా అని అనుకుంటా పాయింట్ టు పాయింట్ కౌంటర్లతోటి కళ్ళు తిరిగే కామెంట్లు వేస్తారు తెలంగాణ జనము. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు ఇవన్నీ మట్టిల్నే దొరుకుతాయి. అవేం ఆకాశం నుంచి ఊడిపడేటివి కావు. ఒకవేళ ఆర్టిఫిషియల్ గా తయారైన వజ్రాలు, కెంపులు, రత్నాలు తలుకుమని మెరిచిన అచ్చమైన వజ్రాల తీరుగా మెరువయి. ఎంతైనా మట్టిలో పుట్టిన మాణిక్యానికి ఉండే ఇలువనే వేరు, ఆ మట్టి పరిమళాలే వేరు. ఇంతకు ఇప్పుడు ఏ మట్టి వాసన గురించి చెప్తున్నావు అనే కదా మీరు నన్ను అడిగేది. చూడుండ్రి మీరే. వారెవ్వా ఏం నడిచిందిరా బుజ్జి. కండ్లు కొట్టకుంటా, కాన్ఫిడెన్స్ తగ్గకుంటా, చూపు దిప్పకుంటా, క్రాపు చెదరకుంటా, కాళ్ళల్లా తడవాటు లేకుండా ఖచ్చితంగా నడిచింది. అచ్చం అందాల పోటీలల్లో ముద్దుగుమ్మలు నడిచినట్టు అచ్చు గుద్దినట్టు నడిచింది కదా. ఇక చుట్టూ చూస్తే పల్లెటూరు లెక్కనే ఉన్నది. కానీ బుజ్జేమో అందాల పోటీల కాడ నుంచి సీదా ఇక్కడికి వచ్చినట్టు నడుస్తుంది కదా. మిస్ యూనివర్స్ రన్వే మీద రయ్య నడిచినట్టు తనే విజేత కాబోతున్నట్టు నమ్మకం కొద్దీ చెక్కు చెదరకుండా పక్కకు చూడకుండా నడిచిన ఈ వీడియోను చూసి మన దేశం పబ్లిక్ అంతా ఈ బుజ్జిని ఖచ్చితంగా అందాల పోటీలకు పంపాలి. ఏం నడక నడిచింది, ఏం నవ్వింది. మార్కులేసే మాస్టర్లు ఫుల్ మార్కులేసే తట్టు చేసింది. పెంట బొందల నడమ నుంచి రోడ్డు పక్కకు నుల్క మంచంలో వండుకున్న మనిషి పక్క నుంచి క్యాట్ వాక్ చేసి కళ్ళు పెద్దగా చూసే తట్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతుంది. ఇంటర్నెట్ లో పెట్టి ఇరగమరగ లైకులు షేర్లు చేస్తున్నారు. మట్టిలో మాణిక్యాలంటే ఇగో ఇవే. వీటికి కొద్దిగా సాన పెట్టి ప్రపంచ వేదికల మీదకి పంపితే తలక్ మని మెరుస్తాయి. తను తలెత్తుకొని నడిచడే కాదు, దేశం మొత్తం గర్వంగా తలెత్తుకునే తట్టు చేస్తుందని కామెంట్లు పెడుతురు. ఈ వీడియో చూసినాక లైక్ కొట్టకుండా షేర్ చేయకుండా ఉంటలేరట పబ్లిక్. అంటే ఈ బుజ్జి లోపట ఎంత టాలెంట్ ఉందో చూడుండ్రిగా.